నెక్స్ట్ వచ్చి మనకి ఇది హుండా i20 స్పోర్ట్స్ వర్షన్ 2015 మోడల్. ఇది వచ్చి 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది డీజిల్ వెహికల్. ఇది కూడా ఇంకా మనకి i20లో అయిన వర్షన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి మనకి 6,30,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. దీనికి మనకి లోపల ఇంటీరియర్ కానీ అంతా చూడొచ్చు. అండ్ దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మైలేజ్ కూడా చాలా బాగుంటాయి i20 వెహికల్స్కి. దీన్ని కూడా సేల్ చేస్తుంటారు సెకండ్స్ కానీ కొత్తవి కానీ మార్కెట్లో. i20 ఉన్న వెహికల్కి ఎంత డిమాండ్ లేదు బయట. మీరు ఒకసారి చూడొచ్చు, బూట్ స్పేస్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది మన డిజైర్ వెహికల్స్కి ఉన్నట్టు. ఇంకొక టైర్ కూడా చూడొచ్చు, ఇది కూడా కొత్త టైర్, సీల్ టైర్. అసలు వెహికల్ కూడా చాలా కండిషన్లో ఉంది. 4 టైర్స్ కూడా బాగున్నాయి. ఎక్స్ట్రా టైర్ కూడా చూడొచ్చు, అది కూడా కొత్తదే. నెంబర్ చూడొచ్చు 5347. ఇది కూడా 15 to 18+ మైలేజ్ వస్తుంది. మనకి అది వచ్చి 6,30,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బ్యాక్ కెమెరా కూడా ఉంది దీనికి అవైలబుల్లో. ఇది నెక్స్ట్ వచ్చి మనకి హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్. ఇది 2019 మోడల్. ఇది జస్ట్ 18,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా i10 వర్షన్ వెహికల్. సో దీని గురించి చెప్పాలంటే మనకి లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది, మనం చూసుకోవచ్చు. దీనికి స్పెషల్ వేరియంట్ ఏంటంటే టచ్ డిస్ప్లే ఉంది. దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మైలేజ్ కూడా చూసుకోవచ్చు. పెట్రోల్ వెహికల్ కాబట్టి 15 to 18+ అయితే మైలేజ్ వస్తుంది. వెహికల్ అసలు గుడ్ కండిషన్. టైర్స్ కూడా చూసుకోవచ్చు, 4 టైర్స్ కొత్త టైర్స్. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. మంచి రెడ్ కలర్లో షైనింగ్ కలర్ మెరిసిపోతుంది. లోపల ఇంటీరియర్ కూడా చూడండి, చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసారుగా. ఇది వచ్చి మనకి 5,95,000 నెగిషియబుల్ ప్రైస్ అంట. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా ఉంది, చూడొచ్చు మీరు. బ్యాక్ కూడా ఇది బ్యాక్ కెమెరాకి ఇక్కడ ఇచ్చారు మాట సెట్ చూసుకోవచ్చు. ఇది చూసారు, ఇది మనకి బ్యాక్ కెమెరా. 1.2 స్పోర్ట్స్ వర్షన్ కాబట్టి వెహికల్ అయితే చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా బాగుంటుంది. 1.2 గ్రాండ్ 1.2 ఇంజిన్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి స్విఫ్ట్ VXi 2014 మోడల్. 48,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది మనకి పెట్రోల్ వర్షన్ కాబట్టి మైలేజ్ కూడా బాగుంటుంది. 15 to 18+ అయితే వస్తుంది. 5.4 lakhs 5,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు ఒకసారి సైడ్ విజిట్ చేసి వాళ్ళతో తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. దీనికి ఉన్న డిమాండ్ అంత కాదు స్విఫ్ట్ వెహికల్స్కి, ఎందుకంటే ఇప్పుడు ఈ మోడల్స్ రావట్లేదు కాబట్టి సో ఎక్కువ కస్టమర్స్ అయితే అడుగుతున్నారు దీన్ని. కొంతమంది క్యాబ్స్కి యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీస్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. చూడొచ్చు లోపల వెహికల్ ఇంటీరియర్ కూడా. నెక్స్ట్ చూడొచ్చు మేము డాష్ బోర్డ్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. మంచి షైనింగ్ బ్లాక్ షైనింగ్ కలర్ మెరిసిపోతుంది. సో మనం చూడొచ్చు దీనికి ఆ రేడియో సిస్టమ్ ఉంది, ఏసీ సిస్టమ్ ఉంది. అండ్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది దీనికి. ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్. ఇది షోరూమ్ ట్రాక్, నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి వీళ్ళ దగ్గర. ఓన్లీ సింగిల్ ఓనర్. మైలేజ్ కూడా బాగుంటుంది ఈ వెహికల్. మారుతి వెహికల్స్ చాలా డిమాండ్ ఉంది, సో అందుకే ఇక్కడ దొరకట్లేదు చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం చూపెడుతున్నాయి వెహికల్ అయితే. దీనికి బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పట్లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది బూట్ స్పేస్ కూడా. బూట్ స్పేస్ కూడా చూద్దాం రండి. నెక్స్ట్ వచ్చి మనకి హోండా సిటీ SMT కూడా చాలా బాగుంటుంది. 2010 మోడల్. 30,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. హోండా సిటీ అంటే మీకు తెలుసు లగ్జరీ వెహికల్. అండ్ మిడిల్ క్లాస్ లగ్జరీ వెహికల్ అంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు మనం అయితే. దీనికి చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు లోపల ఇంటీరియర్ కూడా చూద్దరు కానీ ఒకసారి రండి. చూసారుగా లోపల డాష్ బోర్డ్ దగ్గర అయితే ఇంటీరియర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ FM రేడియో సిస్టమ్ కానీ, లైక్ మనకి ఏసీది కానీ, సౌండ్స్ కంట్రోల్స్ కానీ. హోండా సిటీ అంటే కొంచెం ఎక్కువగా లైక్ చేసే వెహికల్ ఇది కూడా ఒకటి. చూడండి లోపల ఇంటీరియర్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా వెహికల్ చాలా బాగుంటుంది, స్మూత్గా మూవ్ ఆన్ అవుతుంది. డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో. వీటికి కొత్త వెహికల్స్ కూడా ఉన్నాయి, సెకండ్స్ వెహికల్ కూడా ఉన్నాయి. ఇది 4,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. బట్ టైర్స్ కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఫోర్ టైర్స్ కూడా చాలా కొత్తవి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇది చూడొచ్చు. ఇది కూడా మైలేజ్ బాగుంటుంది. పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇది కూడా 15 to 18+ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ డాష్ బోర్డ్ దీంట్లో చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి 80 వ్యాగనర్ R VXi. ఇది 2017 మోడల్. 72,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. మారుతి వ్యాగనర్ అంటే చాలా స్పేసీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ బిల్డ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వెహికల్. ఇది లైక్ చూడడానికి ఒక XUV కంటే చిన్నగా ఉంటుంది. సో ఒకసారి దీని గురించి మనం తెలుసుకుంది. ఇది పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చూడొచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే డాష్ బోర్డ్ చూడొచ్చు ఒకసారి. మనకి రేడియోది కానీ, అండ్ ఇంకొకటి ఏంటి ఏసీ కంట్రోల్ది, ఆఫ్ ఆను. సో ఇంకోటి అంటే మెయిన్ దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ వెహికల్. వ్యాగనర్లో ఆటోమేటిక్ వెహికల్ అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఈ బడ్జెట్లో ఆటోమేటిక్ దొరకడం అంటే కొంచెం బెస్టే. మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇది డ్రైవింగ్ మోడ్లో పెట్టేసి మనం అయితే వెళ్ళిపోవచ్చు.
లేడీస్కి ట్రాఫిక్స్ పరంగా కానీ ఎక్కడైనా కొంతమంది పిల్లల్ని డ్రాప్ చేయడానికి కూడా లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్ కాబట్టి చూడొచ్చు మీరు. అండ్ ఇంకొక ఇంటీరియర్ కూడా లోపల ఫర్నిచర్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 4,25,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీ సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడవచ్చు, తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. కొంచెం వ్యాగనార్లో ఈ వ్యాగనార్ వెహికల్ కాబట్టి ఇది కూడా కొంచెం ప్రిఫర్ చేయొచ్చు, బాగుంటుంది వెహికల్ కూడా. అండ్ మెయిన్ థింగ్ దానికేంటంటే ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి బాగుంటుంది లేడీస్కి కూడా. చూడొచ్చు మీరు కూడా. నెంబర్ కూడా చూడొచ్చు 8173 నెంబర్ కూడా బాగుంది.